హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల్ని హైకోర్టు నిర్మాణానికి రేవంత్ రెడ్డి గారు కేటాయించడంతో సో ఏబీవీపీ విద్యార్థులందరూ కూడా ధర్నాలు చేయడం చూస్తున్నాం. గత 16 రోజులుగా ఈ ధర్నాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. మరి ఈ ధర్నాలు వాళ్ళు ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు, వాళ్ళ మెయిన్ డిమాండ్స్ ఏంటి, మరి వీళ్ళ నిరసనలకు ప్రభుత్వం స్పందించి హైకోర్టు నిర్మాణాన్ని వేరే ఎక్కడికైనా షిఫ్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? సో ఇవన్నింటినీ కూడా ఒకసారి వాళ్ళతో అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రోజు ఏబీపీ ఆధ్వర్యంలో మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో ధర్నా చేయడం జరిగింది. నిన్న మా కార్యదర్శి అయినటువంటి ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారు మన శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు చేసినటువంటి అరాచకాన్ని ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మనకు భవిష్యత్తు ఉంటుంది, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అని ఎంతో ఆశపడ్డాం. కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. తన దురక్రమాలు చూసిన తర్వాత ఇలాంటి వారు మనకు తెలంగాణకు ఉంటే మనని నిర్వాహ్యం చేస్తారని మన కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ని తెచ్చుకున్నాం. అయినా కానీ ఇప్పటికైనా మన బతుకులు మారుతాయి, ఉద్యోగాలు వస్తాయి, యూనివర్సిటీలు కలకలలాడతాయి అని ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయించారు. మేము అనేది ఒకటే, జీవో నెంబర్ 55ని ఎమ్మడే రద్దు చేసి యూనివర్సిటీలకు ఎవరైనా సీఎం ఉన్నా వీసీ అయినా సరే యూనివర్సిటీలకు 100 ఎకరాలు కేటాయించాలి. కానీ ఉన్న భూమిని లాక్కోవడం అనేది దుర్భర్గమైన పని. ఇది యూనివర్సిటీకి వీసీ అయినా రిజిస్టర్ అయినా సీఎం కాడికి పోయి ప్రభుత్వాన్ని నిలదీసి 100 ఎకరాలు కావాలయ్యా, మా యూనివర్సిటీని డెవలపింగ్ చేయండి, విద్యా వ్యవస్థను కాపాడండి, దేశానికి అన్నం పెట్టే యూనివర్సిటీ రైతుకి మేము పరిశోధనలు చేస్తున్నాం, ఈ పరిశోధనకు 100 ఎకరాలు ఇవ్వండి అనాలి. కానీ ఇట్లా భూమిని లాక్కోవడం చాలా దురదృష్టకరం. ఈ జీవోని రద్దు చేసే వరకు మా ఉద్యమం అనేది ఆపం. ఇది ఇంకా ఉద్రిక్తత చేస్తామని సీఎంకి హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందంటారా? వెళ్తే వాళ్ళు రియాక్షన్ ఇది గత 10-15 రోజుల సంది జరుగుతూనే ఉంది. మేము ప్రతిసారి వీసీ గారి కానీ రిజిస్టర్ గారికి కానీ చాలాసార్లు చెప్పాం, ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకాలు చేస్తున్నాం. ఏది చేసినా సరే ప్రభుత్వం ఇప్పటి వరకు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన అనేది రాలేదు. సీఎం గారు కూడా ఈ విషయం గురించి ఇంత జరుగుతున్న విద్యార్థులందరూ రోడ్డుకెక్కి ధర్నాలు చేస్తున్నా కానీ చాప కింద నీరులా పాక్కుంట ఈ శంకుస్థాపనకు నాంది పలుకుతున్నాడు తప్ప ఇంతవరకు ఎలాంటి మార్పులు రాలేదు. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇది ప్రభుత్వానికి ముమ్మాటికి తెలిసినా కానీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. తొందరగా దీని జీవో 55ని రద్దు చేయాలి, లేకపోతే ప్రభుత్వాన్ని కార్యాలయాన్ని ఖచ్చితంగా ముట్టడిస్తామని విద్యార్థుల పక్షాన తెలియజేస్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఈ యొక్క జీవో నెంబర్ 55 పేరు మీద భూ ఆక్రమణ జరుగుతుంది. ఒక రాష్ట్రం లోపల ఒక ప్రభుత్వం మారితే, ఒక ప్రభుత్వం చేంజ్ అయితే విద్యార్థుల యొక్క భవిష్యత్తు మారుతుంది, విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులు బాగుపడతారని మేమంతా అనుకున్నాం. కానీ ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనూహ్యంగా 55 జీవో పేరు మీద ఈ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యవసాయ భూమి మీద ఈ యొక్క ప్రభుత్వం కన్నుపడ్డది. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఏదైతే ఈ యొక్క భూములను కబ్జా గురవుతుందో, ఈ కబ్జా కాకుండా కబ్జా పేరు అనకుండా ఈ యొక్క జీవో పేరు తీసుకొచ్చి రోజు ఆక్రమణకు యొక్క భూములన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. దీనికి విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే నీకు అభివృద్ధి చేయాలంటే తాపత్రయం నీకుంటే రాష్ట్రంలో అనేక రకాల అన్యక్రాంతంలో భూములు ఉన్నాయి. ఆ భూములలో నువ్వు హైకోర్టు నిర్మించుకో, ఆ భూములలో నీకు కావాల్సినటువంటి అభివృద్ధి చేసుకో. కానీ పరిశోధనలు చేస్తున్నటువంటి ఒక వ్యవసాయ యూనివర్సిటీ పైన నీ యొక్క కన్ను ఎందుకోసం పడ్డది? ఈ విలువైనటువంటి భూముల మీద నీకు కన్ను ఎందుకోసం పడ్డది? మరి ఫ్యూచర్ యొక్క విద్యార్థుల యొక్క పరిశోధనలు అవసరం లేదా? రానున్న నూతన ఒరవడిల పేరు మీద అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తుల యొక్క దేశం కోసం అవసరం అనేటటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. ఆ వ్యవసాయం ఈరోజు దేశానికి అవసరం లేదా అని చెప్పి విద్యార్థి పరిషత్ అడుగుతా ఉంది. గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాల్లో భాగంగా నిన్న మా యొక్క రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారిని రోడ్డు మీద ఈడ్చినటువంటి వైరుధ్యం చూస్తే ఈ ప్రభుత్వానికి ఏమి ఏర్పాటవుతా ఉంది. ఒక రాష్ట్రంలో మహిళలు ఓట్లేసి గెలిపియలేదా ఈ యొక్క ప్రభుత్వాన్ని? ఇటువంటి కార్యక్రమాలు చేయడం కోసమా ఈ యొక్క పోలీసులకు ఫ్రెండ్లీ పోలీస్ అనేటటువంటి మాట ఈ యొక్క రాష్ట్రంలో చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ పోయింది ఆ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి విద్యార్థి పరిషత్ అడుగుతా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కూడా మేము అడుగుతా ఉన్నాం, మీకు సమంజసంగా ఈ ఒక్కటి అనిపిస్తుందా? ఈ యొక్క కబ్జా విషయం మీకు సమంజసం అనిపిస్తుందా అని చెప్పేసి విద్యార్థి పరిషత్ అడుగుతా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, రానున్న రోజుల్లో ఈ యొక్క జీవోను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థి పరిషత్ కార్యకర్తలుగా అందరం కదలలే
ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే కదిలాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1న పెట్టినటువంటి కథనబేరి కార్యక్రమంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చినటువంటి శక్తి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కు వచ్చింది. అటువంటి శక్తిని మళ్ళీ నిరూపించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఖబర్దార్ ఈ యొక్క రేవంత్ రెడ్డి మీకు ఒకటే చెప్తా ఉన్నాం, తక్షణమే ఈ యొక్క 55వ జీవోని వెనక్కి తీసుకోవాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చెప్తా ఉంది. రాష్ట్రంలో విద్యార్థులకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. హాస్టళ్లలో కనీసం ఫుడ్ సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ కాక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పేద పాఠశాలలు, పేద విద్యార్థులు చదివేటటువంటి పాఠశాలలో కూడా మస్తు ఇబ్బందులు ఉన్నాయి. అవన్నిటిని పరిష్కరించినాక ఇటువంటి భూముల విషయంలో ఆలోచించండి అని చెప్పేసి విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. ఒకటి, ఈ ప్రభుత్వానికి ఏముందంటే మేము చేసే మొదటి కార్యక్రమమేగా అందరూ మెచ్చుతున్నారు కదా అని చెప్పేసి ఆలోచనతో ప్రభుత్వం అనుకుంటుండొచ్చు. కానీ విద్యార్థి పరిషత్ ఒకటి అడుగుతా ఉంది, నువ్వు అభివృద్ధి చేయాలనుకుంటే దేశంలో రాష్ట్రంలో చాలా భూములు ఉన్నాయి, కానీ ఈ యొక్క వ్యవసాయ భూములపైన కన్నుబడ్డది. రానున్న రోజుల్లో 16 కావచ్చు, సంవత్సరం కానీ ఈ యొక్క జీవోను వెనక్కి తీసుకునే వరకు మేము వదలము. ఇదే రకంగా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉన్నప్పుడు కూడా ఇటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఇటువంటి ఒకటేమనుకున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వము సరైనటువంటి విధానంలో లేదనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మార్పుని కోరుకున్నాం. ఆ మార్పు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో పోతుంది. అదే తీరులో ఉంటే ఈ ప్రభుత్వానికి కూడా అటువంటి గతులే వచ్చేట్టు విద్యార్థి పరిషత్ చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం, నా పేరు మనీషా, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాల్ని. నేడు చూసుకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు అనగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ల్యాండ్లు అనేది కోర్టుకు కేటాయించడం కరెక్ట్ కాదు. జీవో నెంబర్ 55 రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నిన్న చూసుకుంటే బాలికల దినోత్సవం నాడే ఒక బాలిక పైన క్రూరంగా ప్రవర్తించడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నాను. చూసుకుంటే సిఐ, ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్లను వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీస్? ఇదేనా మీ గవర్నమెంట్? ఓట్లేసి తెచ్చుకున్నది ఇందుకేనా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఒక బాలిక పట్ల అట్లా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. నిన్న చూసుకుంటే బాలికల దినోత్సవం నాడే మా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. అలాగే కోర్టుని బిల్ చేయడానికి మేమేం అగైన్స్ట్ కాదు. ఎన్నో పాడుబడ్ల ల్యాండ్లు ఉన్నాయి, అలాగే ఎన్నో కబ్జా చేసిన ల్యాండ్లు ఉన్నాయి. అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ల్యాండ్స్ ను యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ప్రశ్నిస్తున్నాను. వెంటనే 55 జీవోను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఎన్నో ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఉద్యమాలు చేయడం మాకేం కొత్త కాదు. అలాగే కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుంది రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు స్పందించలేదంటే వాళ్ళు నిమ్మకు నీరు కాసినట్టుగా కూర్చున్నారు. అసలు సీఎం గారు చూసుకుంటుంటే అసలేం పట్టించుకోవట్లేదు, నిద్రపోతున్న సోమరిపోతులాగా ఉన్నాడు. ఇలాగే మీరు పట్టించుకోకపోతే మేము ఇలాగే ధర్నాలు కంటిన్యూ చేయడం జరుగుతుంది. నిన్ను గద్ద దించే వరకు ఊరుకోం. అందరికీ నమస్తే, నా పేరు దుందం శ్రీకృష్ణ, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే జయశంకర్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిరసన నిలబడింది. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నెల రోజుల్లో కూడా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం. ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టుకి 100 ఎకరాలు ఇవ్వడం సిగ్గుచేటు. గతంలో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే కల్వకుంట్ల ప్రభుత్వం కూడా కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో మీద ఎలాగో పడ్డదో, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాకముందుకే ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు హైకోర్టుకు ఇవ్వడం సిగ్గుచేటు. ఎక్కడైనా అన్యాయం జరుగుతూనే న్యాయస్థానానికి పోతాం. ఈరోజు న్యాయస్థానాన్ని ఇక్కడికి తెస్తే మేము ఎక్కడికోవాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా ఈ యొక్క ప్రభుత్వం రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దదించేందుకు కూడా వెనుకపోదు. గతంలో ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం అనేక రకమైన తప్పులు చేసి ఆ యొక్క పతనానికి నాంది పలికింది. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఇది ఆయన పతనానికి మొదటి మెట్లని కూడా ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది. నిన్న ఏదైతే 2 లేడీ కానిస్టేబుల్ కూడా మా యొక్క రాష్ట్ర కార్యదర్శి మీద అతి ఉత్సాహం ప్రవర్తించి జుట్టు పట్టి కింద పడేయడం జరిగింది. ఇదే విధంగా ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుందని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఎన్నాళ్ళని కాదన్నా ఈ యొక్క సమస్య తీరేంత వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి పోరాడుతుందని కూడా చెప్తున్నా. ప్రభుత్వం అదే ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఏమని చెప్తుందంటే నిరసన వ్యక్తం చేయడానికి వాళ్ళే చెప్తున్నారని
చెప్తున్నారు. నిరసన కాదు, మాకు సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ దొరికేందుకు ఇక్కడ విద్యార్థులతో పాటు మేము ఉంటాం. మొన్న కూడా ఈ యొక్క విద్యార్థులను ఆ యొక్క వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు బెదిరించి ఆ యొక్క ఇక్కడ కూర్చున్న విద్యార్థులను లోపలికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మేమందరం ఈరోజు 17వ రోజు నిరసనగా జీవో 55కి నిరసనగా ఈరోజు మేము ఇక్కడ యూజీ పీజీ పిహెచ్డి విద్యార్థులం అందరం ఇక్కడికి చేరాము. మా డిమాండ్ ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ జీవో నెంబర్ 55ని రిలీజ్ చేసింది. ఆ జీవో నెంబర్ ప్రకారము 100 ఎకరాలలో కొత్త హైకోర్టు భవనము, ఆ 100 ఎకరాలలో అదే 100 ఎకరాలు మా యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. ఆ 100 ఎకరాలలోనే మాకు బయోడైవర్సిటీ పార్క్, మెడిసిన్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్ రీసెర్చ్ స్టేషన్స్, అలాగే బయోడైవర్సిటీ పార్క్, దెన్ డ్రోన్ అకాడమీ, ఇలా నంబర్ ఆఫ్ రీసెర్చ్ స్టేషన్ ఈ 100 ఎకరాల పరిధిలోనే మాకున్నాయి. సో ఇక్కడ కొత్త నిర్మాణం కడితే వీటన్నిటిని డిస్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ దీన్ని మనము లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటాం ఇదే ప్లేస్ని. ఎందుకు అంటే ఇక్కడ ఎన్నో రకాల ఫ్లోరల్ అండ్ ఫానల్ స్పీసీస్ ఉన్నాయి, ఎన్నో జీవ వైవిధ్యాలు ఉన్నాయి, ఎన్నో రకాల జంతువులు, పక్షులు, చెట్లు ఉన్నాయి. సో ఇటువంటి ఎన్విరాన్మెంట్ని కాపాడడం అనేది మా అగ్రికల్చర్ స్టూడెంట్స్ యొక్క ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యము. మనం బయట ఎన్విరాన్మెంట్ని ఇక్కడ ఎన్విరాన్మెంట్ని పోలిస్తే 3 డిగ్రీస్ అనేది తేడా ఉంటుంది. ఇదంతా మనం ఇక్కడ పెట్టుకున్న చెట్ల వల్ల ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఏర్పడ్డది. ఇది ఒక మైక్రో క్లైమేట్, ఇది ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇటువంటి హాట్స్పాట్ని మనం డిస్టర్బ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎకోసిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. మేము మేజర్గా పనిచేసేది రైతుల సేవ కోసము, రైతులకు కొత్త వంగడాలు క్రియేట్ చేయడానికి కోసము. అలా వంగడాలు క్రియేట్ చేయాలి అంటే మాకు ల్యాండ్ అనేది అవసరము. మా ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఫీల్డ్ ట్రయల్స్ కానీ ల్యాండ్ అవసరము. అటువంటి ల్యాండ్స్ని మీరు కొత్త కట్టడాలకు తీసుకొని ఇక్కడికి రావడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మారుతున్న ఎన్విరాన్మెంట్కి కొత్త రకాలు క్రియేట్ చేయాలంటే మాకు ల్యాండ్స్ అవసరము, ఎన్నో రకాల ఫెసిలిటీస్ అవసరము. అట్లాంటి ల్యాండ్స్ని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మా యూనివర్సిటీ ల్యాండ్స్లో హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టొద్దు. హైదరాబాద్లో చాలా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ మీ ఇటువంటి కట్టడాలకు తీసుకోవచ్చు. సో అలాంటి నిర్మాణాలు మా దగ్గర వద్దు అని చెప్పేసి మేము వరుసగా 17వ రోజు నిరసన తెలుపుతున్నాము. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మేము మా స్టూడెంట్స్ అందరము కలిసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, అయ్యా మేము ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం కాదు, మా యూనివర్సిటీ ల్యాండ్స్ని మాత్రమే కాపాడండి అని మేము అపీల్ చేస్తున్నాము.